హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద జేసాయిజీ ట్యుటోరియల్స్. టుడే చూసుకున్నట్లయితే మా ఇక ఇంపార్టెంట్ అప్డేట్ అంటే అప్డేట్ అనే ఐ మీన్ కాదు, ఆల్రెడీ వచ్చేసినాయి రిజల్ట్స్. బట్ ఏమంటే కొంతమంది అడుగుతున్నారు, నేను రిజల్ట్స్ చూసుకోలేదు. ఇంకొంతమందొచ్చేసి చూసుకున్నాను. బట్ నేను రిజల్ట్ డౌన్‌లోడ్ చేసుకోలేదు. ఇప్పుడు నాకు మళ్ళీ కావాలి. లింక్ రావట్లేదు భయ్యా, కొంచెం ఎట్లా అనేసి అడుగుతున్నారు చాలా మంది. సో, వాళ్ళకొచ్చేసి నేను ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఇస్తున్నాను. ఏంటి అంటే, నేను కింద డిస్క్రిప్షన్‌లో ఒక లింక్ ప్రొవైడ్ చేస్తాను. లింక్ అనేది అది మనకి జ్ఞానభూమి వెబ్‌సైట్‌కి సంబంధించినటువంటి లింక్ అనమాట. మీరు ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీకి ఈ యొక్క వెబ్‌సైట్‌కి అయితే వెళ్ళిపోతారు. జ్ఞానభూమి వెబ్‌సైట్‌కి. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ కింద ఎగ్జామ్స్ అండ్ రిజల్ట్స్ అని ఉంటుంది కదా, ఎగ్జామ్ రిజల్ట్స్ అని. దాని మీద మీకు క్లిక్ చేస్తానే ఇక్కడ రిజల్ట్స్ లింక్స్ అనేవి అవైలబుల్లోకి వస్తాయన్నమాట. చూసుకున్నట్లయితే ఇక్కడ శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ అనేసి స్టార్టింగ్లోనే ఉండింటాయి. అన్ని మీకు శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీకి సంబంధించినటువంటి రిజల్ట్స్, పాస్ట్ రిజల్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మీకు ఇక్కడ కనబడుతుంటాయి. సో ఆల్మోస్ట్ ఆల్ అన్నిటికీ రిలీజ్ అయితే చేశారు. సో ఇంకా ఏమైనా పెండింగ్ ఉంటే మీకు అప్కమింగ్ అప్డేట్స్లో మీకు చెప్తా ఉంటాను. ఓకేనా. అండ్ రివాల్యుయేషన్ మీద కూడా చాలా మంది అడుగుతున్నారు డౌట్స్. లాస్ట్ డేట్ అనేది అయితే ఎప్పుడు ఎవరు ఎక్కడ మెన్షన్ చేయలేదు. బట్ మీకు ఏం చెప్తున్నా అంటే, మీ రిజల్ట్స్ చూసుకొని ఇన్ కేస్ మేము ఎగ్జామ్ బాగా రాసాం కానీ ఫెయిల్ చేశారు అన్న క్యాండిడేట్స్ ఉంటారో, ఎవరైతే ఉంటారో వాళ్ళొక్కటే కట్టండి. మేము ఫెయిల్ అయ్యాను, వాళ్ళు ఫెయిల్ చేశారు, మళ్ళీ నేను పాస్ అవుతానా అనేసి డౌట్స్ అయితే ఎవరు అడగండి కామెంట్ సెక్షన్లో. ఎందుకు అంటే మీరు ఎలా రాశారు అనేది మీకు తెలుసుంటుంది ఎగ్జామినేషన్ అనేది. ఓకేనా. బాగా రాసిండు కూడా ఫెయిల్ అయినారు అంటే అప్పుడు మాత్రమే పెట్టండి, పాస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ మీరు సరిగ్గా రాయకోకున్నప్పుడు పెట్టకండి, ఊరికే అమౌంట్ వేస్ట్. నెక్స్ట్ ఇయర్ అన్నా రాసుకోవచ్చు ఆ అమౌంట్ తోటి. ఓకేనా. సో మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఇయర్ అంటే ఫస్ట్ సెమిస్టర్ రిజల్ట్స్ కావాలనుకుంటే ఫస్ట్ సెమిస్టర్ రిజల్ట్స్ మీద క్లిక్ చేస్తానే మీకు ఫస్ట్ సెమ్ రిజల్ట్స్ లింక్ అయితే పోర్టల్ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీరు ఎంటర్ యువర్ హాల్ టికెట్ నెంబర్ ద్వారా మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ కొట్టేసి గెట్ డేటా మీద క్లిక్ చేయగానే మీకు మీ యొక్క రిజల్ట్స్ అనేవి షో అవుతాయి అనమాట. కింద షో అయిన తర్వాత కిందనే మీకు అప్లై ఫర్ రివాల్యుయేషన్ అనేసి బ్లూ కలర్లో లింక్ ఉంటుంది. ఓకేనా. ఆ లింక్ మీద క్లిక్ చేస్తేనే రివాల్యుయేషన్కి సంబంధించినటువంటి వెబ్సైట్కి రీడైరెక్ట్ అవుతుంది. జ్ఞానభూమి వెబ్సైట్ అది కూడా. అక్కడ వచ్చేసి మీరు డీటెయిల్స్ కొంచెం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. యా ఇయర్ అకాడమీ బ్యాచ్ అండ్ ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్ అనేసి అన్ని డీటెయిల్స్ మెన్షన్ చేసి గెట్ డేటా మీద కొడితే మీ యొక్క సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆడ షో అవుతుంది. మీరు ఏ సబ్జెక్ట్ రివాల్యుయేషన్ పెట్టాలనుకుంటారో ఆ సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ సెమిస్టర్ వాళ్ళు కావాలనుకుంటే థర్డ్ సెమిస్టరు, నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ సెమిస్టర్ కావాలనుకుంటే ఫిఫ్త్ సెమిస్టరు. అన్ని రిజల్ట్స్ మనకి ఇప్పుడు అవైలబుల్లో ఉన్నాయి. ఓకేనా. సప్లీ స్టూడెంట్స్ కావచ్చు అండ్ రెగ్యులర్ స్టూడెంట్స్ కావచ్చు, ఎవరికైనా కానీ చూసుకొని మీ యొక్క రిజల్ట్స్ని. ఓకేనా. జ్ఞానము వెబ్సైట్ కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. ఈ అప్డేట్ నచ్చింది అనుకుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి నా ఛానల్ని. ఓకేనా. అండ్ కొత్తగా వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ నుంచి ఏమన్నా కానీ నేను మన ఛానల్లో అయితే అప్డేట్ ఇస్తుంటాను. ఓకేనా. నెక్స్ట్ ఇంకేం చెప్పాలి, ఆల్మోస్ట్ ఆల్ అన్నీ చెప్పేశాను. సో ఆల్ ద బెస్ట్ గాయస్. ఇప్పుడు ఎగ్జామ్స్ అయితే నడుస్తున్నాయి. అండ్ ఇంకొకటి ఫ్రెండ్స్, అప్డేట్ నేను ఒకటి ఇవ్వలేదు. ఏంటి అంటే ఎగ్జామ్స్ డేట్స్ అనేవి చేంజ్ అయినాయి అనేసి. ఎందుకు అంటే అది ఒకటే ఒక సబ్జెక్ట్ అనేది, అంటే ఒక డే నా బొద్దు ఉండాల్సిన సబ్జెక్ట్ ఇంకో డేకి ఒకటి షిఫ్ట్ అయింది. అది వెరీ ఇంపార్టెంట్ ఏం కాదు అనిపించింది. అండ్ దట్ టు మీకు హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ అయి ఉంటాయి కదా. సో హాల్ టికెట్లో మీకు మెన్షన్స్ చేసింటారు. ఓకేనా. అప్డేటెడ్ డేట్సే ఉండింటాయి మీకు. సో అది ఫాలో అవ్వండి మీరు. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. ఓకే, బాయ్.